వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ మౌనం వీడారు. కేసులకు భయపడి సైలెంట్ గా ఉన్నారని అందరూ అనుకుంటే ఆయన మాత్రం అబ్బే అదేం లేదంటున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గానికి ముఖం చాటేసిన ఆయన ఇటీవలి నియోజకవర్గంలో అడుగుపెట్టారు. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. క్యాడర్కు నేనున్నా అనే నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతానని ప్రకటించారు. ఇంతకీ ఆయన ఇంతకాలం మౌనంగా ఉండడం వెనుక వ్యూహం ఉందా? ఇన్నాళ్ళు కేసులకు భయపడే దుబాయ్లో ఉండిపోయారా? నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత షకీల్ ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గానికి ముఖం చాటేశారు. సుమారు 16 నెలల పాటు దుబాయ్లోనే ఉండిపోయారు. వివిధ కేసుల్లో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో ఆయన అడ్రస్ లేకుండా పోయారు. ఇటీవల షకీల్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియల కోసం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో షకీల్ను అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయనకు అనుమతిచ్చారు. దాంతో షకీల్ బోధన్లో తల్లి అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం బోధన్, హైదరాబాద్లో ప్రజలు, నాయకులకు అందుబాటులో ఉండడం అందరిలో ఆసక్తి రేపుతోంది. పైగా బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి మౌనం వీడారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పోలీస్ కేసులపై క్లారిటీ ఇచ్చారు. తనను, తన కుమారుణ్ణి అక్రమంగా కేసులో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. కేసులకు భయపడి దుబాయ్కి వెళ్లలేదని, అనారోగ్య సమస్యలతో దుబాయ్లో ఉండాల్సి వచ్చిందని క్యాడర్కు క్లారిటీ ఇచ్చారట షకీల్. పైగా కక్ష సాధించడానికి తనతో పాటు తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం షకీల్ దుబాయ్కి వెళ్లి అక్కడే ఉండిపోయారు. అదే సమయంలో కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ పై పంజగుట్ట పిఎస్లో కేసు నమోదు కాగా కుమారుణ్ణి కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్ పైన పోలీసులు కేసు పెట్టారు. దాంతో కేసుల భయంతోనే షకీల్ దుబాయ్లో ఉండిపోయారనే ప్రచారం జరిగింది. అంతకుముందు ప్రభుత్వం ధాన్యం మాయం చేశారనే ఆరోపణలపై పౌర సరఫరాల శాఖ సైతం షకీల్ పై పలు కేసులు పెట్టింది. మొత్తానికి పోలీస్ కేసులో ఇరుక్కున్న షకీల్ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. షకీల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో నియోజకవర్గ పార్టీ బాధ్యతలను ఆయన భార్య చూశారు. ఆమె అందరినీ సమన్వయం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ సైతం తమకు దిక్కెవరంటూ పార్టీ పెద్దలను కలిసి మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దాంతో కొత్త ఇన్ఛార్జిని నియమిస్తామని పార్టీ పెద్దలు సైతం సూచప్రాయంగా చెప్పారట. బోధన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మార్పు తథ్యం అనుకుంటున్న సమయంలో నేనున్నానంటూ షకీల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. తాను అవినీతికి పాల్పడినట్లు దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. తనను, తన కుటుంబాన్ని జైల్లో పెట్టించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుట్రలు చేశారని షకీల్ ఆరోపిస్తున్నారు. మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని క్యాడర్ కి భరోసా ఇచ్చారు. అయితే ఆయన సడన్ గా మౌనం వీడడం వెనుక పెద్ద వ్యూహం ఉందని చెప్తున్నారట ఆయన అనుచరులు. స్థానికంగా అందుబాటులో ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నారట. పార్టీ పెద్దలు సైతం వెనుక మేమున్నామని ఆయనకు భరోసా ఇచ్చారట. దీంతో ఆయన బోధన్ కేంద్రంగానే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో షకీల్ తనపై నమోదైన కేసులను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారట. ఒకవేళ అరెస్ట్ చేసినా ప్రజల్లో సానుభూతి వస్తుందని భావిస్తున్నారట. అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారంటూ పదే పదే ప్రచారం చేస్తున్నారట. మరి చూడాలి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో షకీల్ వ్యూహాలు ఎంతవరకు కలిసొస్తాయో.